ఇక్కడెలా తేలింది? అక్కడే అంతం కాలేదన్నమాట. ఎంత చూడాలనే వచ్చాను. వజీర్ కాదు, సుల్తాన్ వారు అని పిలు. సుల్తాన్? నువ్వు సుల్తాన్ కాదు, రాజద్రోహి. చూస్తానే దీన్ని తీసుకెళ్లి నడు ఎడారిలో విడిచిపెట్టిరండి. ఆకలి తప్పులతో అలమటించి తొస్తాను. లాకెళ్ళండి. ఈ కోతిని మూటగట్టి కందకాల్లో పారేయండి. అది ఏం జరిగింది? ముందు మీరు రక్షిస్తాను, నాకు మాట ఇవ్వండి. భయపడకండి, లేవండి. ధైర్యంగా చెప్పండి, ఏమిటి? మా దోస్తు అపాయంలో ఉన్నారు బాబా. మీ దోస్తా? అవును బాబా, మా దోస్తు ప్రాణాలు తీయకండి బాబా. వారు లేకపోతే మేము బ్రతకలేము. కావాలంటే మమ్మల్ని కూడా ఆ ఏట్లోనే పారేయండి. ఇద్దరం హాయిగా ప్రాణాలు వదిలేస్తాం. అదే మీకు కావాల్సింది కోతేగా, కొన్ని వందలు తెప్పించి. మా రోషన్కి మాకు కావాలి బాబా, మా రోషన్కి మాకు అలాగే. అబ్దుల్, ఏట్లో పారేసిన ఆ కోతి మూట వెతికించి షాజాదా వారి మందిరాన్ని చేర్పించు. శుక్రియా బాబా, శుక్రియా. వెళ్ళిరండి. యా ఖుదా. రోషన్కి అయ్యో నా రోషన్జీ, మీకు ఎంత దుస్థితి వచ్చింది? రోషన్జీకి ఏ ప్రమాదం లేదు కూర్చో, సంచిలో కదులుతూనే ఉన్నా. అయితే త్వరగా ఎప్పుడు లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. రోషన్జీ మర్చిపోయారు. మా సిద్ధాంతం రుజువైంది. రోషన్జీ మేము మనిషి అయ్యాం, నువ్వు కొద్ది అయితే ఎలాగా? ఆకలిగా ఉంది, ముందు ఆ పడి పట్ట. మాకు ఏకాంతం కావాలి, వాళ్ళనంతా వెళ్ళి పొమ్మని చెప్పి. అందరూ వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళి అందరితో చెప్పి అందరూ తీసుకురండి. గురువా, నువ్వు కూడా వెళ్ళరా. నేను కూడా పెడుతున్నా. బచ్చి బయట పడ్డాం. పాడు కొద్ది రూపం. ఎక్కడ లేకున్నా రాక్షసుణ్ణి, నిన్ను చంపేస్తా. నన్ను చంపేస్తావా? ఎందుకు? ఈ సీసాలో బందీ వైపడి ఉంటే బయట పారేసినందుక? అది మా ఆచారం. ఏదైనా కోరిక ఉంటే చెప్పు, అది తీర్చి నిన్ను చంపేస్తా. భూతరాజా, ఒక్క సందేహం. ఏమిటది? అబ్బే ఏం లేదు. ఇంత పెద్ద దేహం ఇంత చిన్న సీసాలో ఉందంటే నమ్మలేకుండా ఉన్నాను. ఈ సీసాలోనే ఉన్నాను. చూస్తేనే గాని నమ్మలేదు. నా మాట నమ్మవా? చూడాలా? అయితే చూడు. ఇప్పుడు నమ్ముతావా? ఇప్పుడు ఎలా చావాలో కోరుకోవలసిన వంతు నీది. సముద్రంలో పారవయ్యమంటావా, భూమిలో పాతి పెట్టమంటావా? మోసం, మూతతి, నన్ను విడిపించు. నన్ను చంపదలుచుకున్నావే, నిన్ను దయదలచకూడదు. నిన్ను చంపను. నేనన్నది తమాషా మాటలు. ఈ మాయ మాటలు నా ముందు కావు. నిన్ను చంపను. నీకు ఉపకారం చేస్తాను. నీకు 3 కోరికలు ఇస్తాను. నా మాట నమ్ము. మానవ, ఏమి నీ కోరిక? కోరిక నాకు ఆకలేస్తోంది. అదిగో
కావాలి. నా తల్లి నా నసీం ఎలా ఉన్నారో చూడాలి. సరే, నా భుజాల మీద ఎక్కువ. లోపలికి. ఉత్తరపు గోడ దగ్గర పాలరాయి పలక ఉందా? ఉన్నది. దాని ముందు నిలబడు. నువ్వేది చూడదలుచుకున్నావా కోరుకో. మా అమ్మ ఎలా ఉన్నది? అల్లా, ఇదేనా నీ దయ? కరువైనాడనుకున్న నా బిడ్డను కళ్ళకు చూపించింది ఎందుకేనా? ఖైదులోనే నా జీవితం అంతం చేయలేకపోయావా? ఈ కడుపు కోత నేను భరించలేను కదా, భరించలేను. నా నసీం ఏమైంది? పారిపోదామనే నా దగ్గర నీ ఎత్తులు. నా గొంతులో ప్రాణం ఉండగా నా దగ్గరికి రాలేవు, నన్ను దక్కించుకోలేవు. నిన్నెలా దక్కించుకోలేను నేను చూస్తాను. రేపే మన వివాహం. కోటేశ్వర, నన్ను బాగ్దాద్ నగరానికి వెంటనే చేర్చు. నీ 3 కోరికలు ముగిసిపోయినాయి. నేను స్వతంత్రుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి. ఎవరు నువ్వు? ఈ కొండలో నీకేం పని? నేను వెలుగు కోసం వెతుక్కుంటూ బయలుదేరు. వెలుగా? ఎక్కడుంది? అదిగో అక్కడ. ఆ బిడంలోంచి ఇంకా కొన్ని క్షణాల్లో దివ్యమైన తేజస్సు వస్తుంది. ఈలోగా నేను అక్కడికి చేరాలి. నేను అక్కడ చూస్తాను.